హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను నా పర్సనల్ గ్రూప్లో. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి రికవరీ గ్రూప్, టార్గెట్స్ అచీవ్. అండ్ ప్రీమియం నా పర్సనల్ గ్రూప్, ఫస్ట్ ట్రేడ్ ఆల్ టార్గెట్స్ అచీవ్, సెకండ్ ట్రేడ్ ఫస్ట్ టార్గెట్ అచీవ్, థర్డ్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్. ఇవన్నీ ట్రేడ్స్ తీసుకోవడానికి రీజన్ కూడా నేను ఇవాళ చెప్తాను. ఓకే, సి ఫస్ట్ మన ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్. ఓకే, సెన్సెక్స్ ట్రేడ్. ఇక్కడ సెన్సెక్స్ ఇక్కడ మార్నింగ్ టైమింగ్ చూడండి, 10:07 AM అండ్ ఆల్ టార్గెట్స్ అచీవ్. ఇది సెన్సెక్స్. ఓకే, సెన్సెక్స్ లో ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, మార్నింగ్ నేను మీకు సెన్సెక్స్ లో లెవెల్స్ అనేవి డ్రా చేసి పెట్టాను. చూసారా, ఇవి సెన్సెక్స్ లెవెల్స్. సెన్సెక్స్ ప్రీవియస్ లెవెల్స్ లో ఇండైరెక్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఆ బ్రేక్అవుట్ పాయింట్ అనేది మనకు డైరెక్ట్ గా సపోర్ట్ అనేది తీసుకుంటది. కాబట్టి ఈ లెవెల్ అనేది నిన్న అనాలిసిస్ లో కూడా చెప్పాను, ఇవాళ లెవెల్ మార్క్ చేసి కూడా చూపించాను. ఇక్కడ లెవెల్ చూడండి, 84,322 పాయింట్. మనం ఇక్కడ ఇదే కదా, ఈ పాయింట్ లెవెలే కదా. అండ్ ఇక్కడ నుంచే మార్కెట్ ఏం చేసింది అంటే, ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ చేసి రివర్స్ వెళ్ళిపోయింది. టైమింగ్ చూసుకోండి, ఇది 10, ఇది 9:45 to 10 క్యాండిల్, అండ్ 10 to 10:15 క్యాండిల్. టైం ఇక్కడ ట్రేడ్ చూసుకున్నట్లయితే టైమింగ్ వచ్చేసి ఫస్ట్ ట్రేడ్ టైమింగ్ చూద్దాం మనం. టైమింగ్ వచ్చేసి 10:07 AM. అంటే ఈ క్యాండిల్ రిట్రేస్ అయ్యి క్లోజ్ అవుతుంటేనే దీని లోపల నేను ట్రేడ్ అనేది ఇచ్చేసాను. దట్స్ వై ఆల్ టార్గెట్స్ వచ్చాయి. సెకండ్ ట్రేడ్ అనేది బ్యాంక్ నిఫ్టీ పిఈ సైడ్. పిఈ సైడ్ ఎందుకు ఇచ్చాను, దానికి రీజన్ వచ్చేసి నిన్నటి అనాలిసిస్ వీడియోలో కూడా లెవెల్స్ చెప్పాను. అండ్ ఇవాళ మార్నింగ్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో లెవెల్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఏమని, ఇక్కడ క్యాండిల్ కనిపిస్తుందా, 59,175 లెవెల్. ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే బయ్యింగ్, లేకపోతే ఇక్కడ ఎక్కడైనా మనకు రిజెక్షన్ దొరికితే సెల్లింగ్ అని చెప్పాను. అందుకే ఇక్కడ మనకు మార్నింగ్ టైమింగ్ చూసుకుందామా. సెకండ్ ట్రేడ్ టైమింగ్ చూసుకోండి, 11:35 AM. ఇక్కడ 11:35 ఇక్కడ రిజెక్షన్ కార్డ్. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ పడి ఇక్కడ రిజెక్షన్ ఇచ్చి ఇదే పాయింట్ తో సేమ్ పాయింట్ రిజెక్ట్ అయింది. కాబట్టి ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను. బట్ ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది, దాని తర్వాత సెకండ్ టార్గెట్ అనేది అచీవ్ కాలేదు. ఫస్ట్ టార్గెట్ ట్రైలింగ్. మరి థర్డ్ ట్రేడ్ టైమింగ్ చూసుకుంటే 1:28 PM. ఇక్కడ రిజెక్ట్ అయ్యి ఫాల్ అయ్యి మన రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ ది నో ఆర్డర్ బ్లాక్ పాయింట్ ఇక్కడ లెవెల్ దగ్గర బ్రేక్ అవుతుంటే ఇక్కడ రీటెస్ట్ రివర్స్ లో ట్రేడ్ ఇచ్చాను. అందుకే ఇంత పెద్ద ఫాల్, ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు జరిగిపోయింది. ఇలా మన 3 ట్రేడ్స్ అనేవి ప్రాఫిట్ బుక్ అయిపోయాయి. మన వాట్సాప్ రికవరీ గ్రూప్ లో కూడా నేను ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేశాను. బట్ ఫస్ట్ టార్గెట్ ట్రైలింగ్ కావడం వల్ల సెకండ్ టార్గెట్ అనేది అచీవ్ కాలేదండి. సో ఇవాళ ఇలా మనము క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు ఫ్రైడే మార్కెట్ రేపటి అనాలిసిస్ వచ్చేసి చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ ఉంది. అది నేను అనాలిసిస్ నిఫ్టీకి వెళ్ళి స్టార్ట్ చేస్తాను. అండ్ మీ దగ్గర మన అనాలిసిస్ పీడిఎఫ్స్ లేకపోతే, ఒక్క నిమిషం అండి, మన డాక్యుమెంట్స్ పీడిఎఫ్స్ ఇవి టోటల్ నా దగ్గర బ్రేక్ డౌన్, బ్రేక్అవుట్, ఎఫ్ఈజీ బ్రేక్అవుట్, ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్, ఇండిసిజన్ గ్రీన్, ఇండిసిజన్ క్యాండిల్ అని టోటల్ 14 పీడిఎఫ్స్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్స్ మీ దగ్గర లేకపోతే నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, లేకపోతే మన యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ లో పీడిఎఫ్ అని పెట్టండి, మీకు నేను పీడిఎఫ్స్ అనేవి పంపిస్తాను. అండ్ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ జాయిన్ అవ్వాలి అంటే, ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోనే మీరు జాయిన్ అవ్వండి. వేరే లింక్స్ తోనే ఎవరైనా ప్రొవైడ్ చేస్తే ఎంఎస్బి ట్రేడ్స్ అంటే నమ్మకండి. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లింక్, టెలిగ్రామ్ లింక్ తోనే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అనేది దొరుకుతుంది. సో నిఫ్టీలో నేనైతే ఎప్పుడు ట్రేడ్ ప్రొవైడ్ చేయను, బట్ ట్రెండ్ రివర్సల్ లో ఏమైనా ఉంటే నిఫ్టీలో ట్రేడ్ చూస్తాను నేను. ఓకే, ఇప్పుడు నిఫ్టీలో వచ్చేసి 2 లెవెల్స్ ఉన్నాయి. ఒక లెవెల్ వచ్చేసి మనకు ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఈ బ్రేక్ డౌన్ పాయింట్ లెవెల్ దగ్గరికి వెళ్ళి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రీటెస్ట్ అనేది జరిగింది, అందువల్ల సెల్లింగ్ అనేది కనిపించింది. సో రేపు ఎప్పుడైనా మార్కెట్ 25,851 ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఆల్రెడీ మనకు గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యి రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయింది, కాబట్టి యాజ్ ఎ బ్రేక్ డౌన్ లాగానే పనిచేస్తుంది. సో ఇక్కడ మార్కెట్ వచ్చి రీటెస్ట్ రివర్సల్ ఇస్తే సెల్లింగ్ సైడ్ ఇమీడియట్ గా మనము యాక్టివ్ అయిపోవాలి. అలా కాకుండా ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసిందే అనుకోండి,
డైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది. సో 25,851 ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సెకండ్ లెవెల్ వచ్చేసి ఈ పాయింట్ 25,745 డైరెక్ట్ గా పడాలి అంటే 25,745 ఈ లెవెల్ బ్రేక్ చేసి రెడ్ సాలిడ్ క్యాండిల్ క్లోజ్ చేస్తే డైరెక్ట్ సెల్లింగ్ అనేది దొరుకుతుంది. ఇన్ బిట్వీన్ ఎక్కడైనా ఉంటే సైడ్ వే మార్కెట్ మనం చూసుకోవచ్చు. రేపు గనక మార్కెట్ లో గ్యాప్ అప్ అయింది అనుకోండి, వెయిట్ చేయాలి. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ అయితేనే మనకు వెయిట్ చేయాలి. రెడ్ క్యాండిల్ కనిపించింది, వేరే క్యాండిల్ కనిపించింది అంటే నమ్మొద్దండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ లో చూసుకున్నట్లయితే సింపుల్ గా అనాలిసిస్ వచ్చేసి ఇక్కడ క్లియారిటీ ఉంది. ఏం క్లారిటీ ఉంది? సింపుల్. నిఫ్టీ బ్యాంక్ లో ఇక్కడ ఒక క్లోజింగ్ పాయింట్ ఉంది. దాని తర్వాత ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. దాని తర్వాత డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. 3 లెవెల్స్ ఉన్నాయి. సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఈ లెవెల్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఇక్కడ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, సెల్లింగ్ వెళ్ళాలి అంటే. ఓకేనా అండి? ఇప్పుడు సెల్లింగ్ వెళ్ళాలి అంటే 58,781, బట్ బయింగ్ వెళ్ళాలి అంటే చాలా లెవెల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క లెవెల్ క్రాస్ ఓవర్ అనేది కావాలి. విత్ గ్రీన్ క్యాండిల్ క్రాస్ ఓవర్ అనేది కావాలి. సో రేపు మార్కెట్ నాకు తెలిసి గడబడి ఉండబోతుంది. సో ఈ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. ఇది ఒకటి మీరు బ్యాంక్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సెన్సెక్స్ లో వచ్చేసి ఒక 2 పాయింట్స్ ఉన్నాయి, సేమ్ నిఫ్టీ లాగా. ఒకటి వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ విచ్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఇక్కడ ఎందుకు డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అంటే ప్యాటర్న్ వచ్చేసి మీకు రీటెస్ట్ వస్తుంది ఈ లెవెల్. ఓకేనా అండి? అండ్ దాని తర్వాత సెల్లింగ్ వెళ్ళాలి అంటే రెడ్ సాలిడ్ క్యాండిల్ తో ఇలా బ్రేక్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా బ్రేక్ చేస్తే, ఇలా ఉంటేనే మార్కెట్ లో సెన్సెక్స్ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా అండ్ నిఫ్టీ అయినా వర్క్ అవుతాయి. వితౌట్ లెవెల్స్ మీరు వితౌట్ ట్రేడ్ ప్లాన్ మార్కెట్ లో ట్రేడ్ చేయకండి. ఓకేనా అండి? ఇది నా అనాలిసిస్ ఫర్ టుమారో ఫ్రైడే. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.